సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడి దిగేలోపే అతన్ని చుట్టుముట్టారు. తొలుత తుపాకీతో బెదిరించి నగదు బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నించారు. అయితే రిషద్ వారిని గట్టిగా ప్రతిఘటించడంతో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన రిషద్ వద్ద 6 లక్షల నగదును లాక్కొని దుండగులు స్కూటీపై అక్కడి నుంచి వేగంగా చాదరగాడు వైపు పారిపోవడం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. हो गया చేతుల గన్నం ఎర్లీ అవర్స్ లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కి చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్ని కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.